అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నుండి మీడియాలో నా మీద తిరుమల సిఫార్సు లెటర్ల గురించి ఏవో ఆరోపణలు వస్తూ ఉన్నాయి. చిట్టుబాబు అనేటటువంటి గుంటూరుకు సంబంధించిన ఒక టీడీపీ నాయకుడు మరి వారికి సంబంధించిన వారి దగ్గర నేను ఏదో డబ్బులు తీసుకున్నానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మల్లికార్జున్ అనేటటువంటి పిఆర్ఓ ఎవరో ఉన్నారు, ఆయన కి ఇచ్చామని కూడా చెప్తా ఉన్నారు. ఇంతవరకు నాకు మల్లికార్జున్ అనేటటువంటి పిఆర్ఓ ఎవరు లేరు. అసలు మల్లికార్జున్ అనేటటువంటి వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. రెండోది, ఆ భగవంతుడు దర్శనాలు లెటర్లు అమ్ముకొని బతకాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో, అంత చెడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు నేను గాని నా కుటుంబం గాని లేదు. ఎప్పటి నుంచో ఒక బ్యూరోక్రటిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను. మా ఫాదర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, నేను అంతకంటే ఎక్కువ వాల్యూస్ తో బతికినటువంటి వాడిని. ఇప్పటి వరకు ఇలాంటి ఆరోపణలు గాని, లేకపోతే నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడానికి ఇలాంటి మాటలు గాని ఎప్పుడూ మాట్లాడలేదు. కేవలం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ధీటుగా నిలబడి పోటీ చేశామని, ఇంకా నిలబడి అక్కడ ఫైట్ చేస్తున్నామనే ఒకే ఒక కక్షతో ఈరోజు నన్ను, నా పేరును నాశనం చేయాలని చెప్పి ఇలాంటి అనవసరమైన రాజకీయ కేసులు, అనవసరమైన డిఫేమ్ చేయడానికి చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని నేను ఎదుర్కొంటాను. భగవంతుని లెటర్లు గాని ఇంకోటి గాని అమ్ముకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు. అది ఎప్పటికీ కూడా రాదు. ఈ మల్లికార్జున్ ఎవరో, మరి వాళ్ళు ఆ రాసినటువంటి పేర్లు ఎవరెవరు అయితే ఉన్నాయో వాళ్ళందరూ ఎవరెవరో కూడా మేము కూడా కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము. పోలీసు వారికి కేసు ఇచ్చామంటున్నారు. వాళ్ళు కూడా విచారణ కరెక్ట్ గా చేసి అసలు ఎవరు వీళ్ళు, ఏం జరిగింది అనేది బయటికి తీసుకొస్తే బాగుంటుంది. దాని తర్వాత ఇంకో ప్రెస్ మీట్ లో కూడా నేను మాట్లాడి క్లారిఫై కూడా చేస్తానని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను.